హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు ఐటీ జాబ్ రావాలంటే ఏం చేయాలి, ఎలా కష్టపడాలి, ఎంత కష్టం ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా వస్తుంది అనేది మీకు మొత్తం చెప్దాం అనుకుంటున్నా. వీడియో మొత్తం ఫుల్గా చూడండి, అన్ని ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇస్తా. నేనేం చేశాను, నాకు ఒక 4 కంపెనీస్లో ఆఫర్ లెటర్స్ వచ్చాయి. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఈ కంపెనీస్లో నాకు నుంచి ఆఫర్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి అనేది నేను మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఎలా చేయాలి, తెలుగు మీడియం నుంచి వస్తే ఎంత కష్టమవుతుందో ఐటీ జాబ్ రావడం అంటే నాకు బాగా తెలుసు అది. ఎందుకంటే నేను కూడా తెలుగు మీడియమే. నా 10th క్లాస్ వరకు నేను తెలుగు మీడియమే చదివాను. తర్వాత ఇంటర్, బీటెక్ మొత్తం కూడా నాది ఇంగ్లీష్ మీడియమే. బట్ ఎంత కష్టమైందంటే ఇంగ్లీష్ మీడియంకి వచ్చినాక నాకు బీటెక్లో చాలా ప్రాబ్లం అయింది. కాకపోతే ఒక బీటెక్ అయిపోయే టైం వరకు నాకు ఒక 70-80% ఇంగ్లీష్ నేర్చుకున్నాను. అది నా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మూవీస్ చూడడం, నా ఫ్రెండ్స్ సర్కిల్ అందరి త్రూ వల్ల మనకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది. మాట్లాడుతుంటే ఇంగ్లీష్ అనేది వచ్చేస్తుంది. అంత ఈజీ ఏం కాదు, తెలుగు కంటే ఈజీగా చెప్పాలంటే వస్తే ఇంగ్లీషు. ఐటీ జాబ్ రావాలంటే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరైనా సరే ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్. బట్ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం సిటీలో చదువుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి మోస్ట్లీ. కాకపోతే తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి మనకు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండవు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తామంటే అది నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను తెలుగు మీడియం చదివి వచ్చాను కాబట్టి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఓన్లీ ఇప్పుడు నేను ఎలా చెప్పాను, ఫ్రెండ్ సర్కిల్తో ఉంటే వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఐటీ జాబ్ రావాలంటే మెయిన్గా ప్రాక్టీస్, పేషెన్స్, ఈ 2 ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, మనకి ఒకళ్ళు జావా నేర్చుకుంటారు, ఒకళ్ళు పైథాన్ నేర్చుకుంటారు, ఇంకోటి చెప్తారు. అలా మనం చాలా టైం వరకు స్ప్లిట్ చేస్తూ ఉంటాం. ఆ స్ప్లిట్ చేయడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. మనకి తెలీదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాజ్ ఎ ఫ్రెషర్గా మనకేం తెలీదు. జస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి వస్తాము. ఆ టైంలో మనకి ఏం నేర్చుకోవాలి, ఎవరు ఏదైనా సజెస్ట్ చేస్తే ఆ సజెషన్ త్రూనే మనం వెళ్తూ ఉంటాం కాబట్టి తెలియకపోవడం వల్ల అలా అవుతుంది. బట్ నా సజెషన్ ఏంటంటే, కంపల్సరీగా ఒక్కదాని మీదనే స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఇలానే 3-4 కోర్సెస్ నేర్చుకున్నాను. చాలామంది ఒకళ్ళు అది చెప్పారు, ఒకళ్ళు ఇది చెప్పారు. అట్లనే నేను కూడా 3-4 కోర్సెస్ నేర్చుకోవడం వల్ల నాకు ఒక 1 year వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఆ తర్వాత మా డాడీ ఒక్కటే చెప్పాడు, ఏది నేర్చుకున్నా ఒక్కదాని మీదనే ఒక్కదాని మీదనే నేర్చుకో, అప్పుడే నువ్వు అనేదానివి జాబ్ కొట్టగలుగుతావు. 4 మీద ఫోకస్ చేస్తే 4 రావు, చెయ్యలేవు. ఏదైనా ఒక్కదాని మీదనే ఫోకస్ చేయి, అది ఎప్పుడు వచ్చినా చెయ్యి, చేస్తూ ఉండు, ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది అని మా డాడీ సపోర్ట్ చాలా ఉండే నాకు. బీటెక్ అయిపోయినా ఇంకా రావట్లేదు, ఎందుకు నీకు అట్లా అని ఎప్పుడూ అనలేదు. మా డాడీ సపోర్ట్ ఇప్పుడు ఈరోజు నేను ఒక 4 కంపెనీలు నా ఆఫర్స్ నా చేతిలో పట్టుకొని ఉండి నేను జాబ్ చేస్తున్నా. ఇప్పుడు 4 years అయింది నేను జాబ్ చేయబట్టి. ఆ 4 years నుంచి నేను జాబ్ చేస్తున్నా అంటే దానికి మెయిన్ పిల్లర్ మా డాడీ సపోర్ట్ లేని నేను ఇంత దూరం రాలేదు. అది మెయిన్గా పేరెంట్స్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలని నేను అంటున్నాను. దాని తర్వాత ఏంటంటే, మెయిన్గా ఒక్కదాని మీదనే ఫోకస్ చేయాలి. ఆ ఒక్కదాని మీద ఫోకస్ చేసినప్పుడు ఒక 6 months ప్రాక్టీస్ చేయాలి, పేషెన్స్గా వెయిట్ చేయాలి. ప్రాక్టీస్ 6 months చేస్తూనే ఉండాలి. అది జావా అనేది నాకు కూడా బాగా కష్టం అనిపించేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు చేస్తుంటే ఈజీగానే ఉంది. జస్ట్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చేస్తుంటే ఈజీగా అవుతుంది. బట్ ముందు ఏదైనా కష్టంగానే అనిపిస్తుంది. ఇంకా ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఈసీఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా ట్రిపుల్ కాబట్టి ఆ ప్రాబ్లం నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక 6 months మొత్తం ఇంటర్వ్యూస్ మీదనే పెట్టాలి. ఈరోజు ఒక ఇంటర్వ్యూ పోయింది అయినా ఏం కాదు, నెక్స్ట్ ఇంటర్వ్యూ అలా ఎన్ని ఇంటర్వ్యూస్ అయినా చేయండి. మీకు అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూస్ చేయడంలో భయం పోతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు ఒక కంపెనీలో ఏమడిగారు, ఇంకో కంపెనీలో ఏమడిగారు అనేది అవి అన్ని క్వశ్చన్స్ రాసుకొని మళ్ళీ ఇంకో కంపెనీకి అలా ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు చాలా మంచి నాలెడ్జ్ వస్తుంది. ఇంటర్వ్యూ మీద కూడా భయము, అన్ని నాలెడ్జ్ పోతుంటాయి. నాకు రావట్లేదు అని మీరు ఉండకండి. అలా ఫస్ట్ మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటేనే తర్వాత అవతల వాళ్ళు మనల్ని చేసినా చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ మన సెల్ఫ్ మోటివేషన్ అనేది మనకు ఉండాలి. మనల్ని మనం మోటివేట్ చేసుకుంటేనే మనం ఏదైనా చేయగలము. ఫస్ట్ అదే నా సజెషన్. ఏం లేదు, ఐటీ జాబ్కి రావాలంటే మెయిన్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్, పేషెన్స్ అండ్ ఒక 6 నెలలు కంప్లీట్గా ఎన్ని అయినా కానివ్వండి, అన్ని ఇంటర్వ్యూస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు కంపల్సరీగా వస్తుంది. ఇంకోటి ఫ్రెషర్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు మెయిన్గా ఫ్రెషర్గానే వెళ్ళండి. నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోయింది. నాది కూడా చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఎంత టైం వేస్ట్ అయిందంటే అంత ఫోకస్ చేయలేదు. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఫోకస్ చేయడం స్టార్ట్ చేసినాక ఈజీగా అనిపించింది. ఏం లేదు, ఒకటే
ఫ్రెషర్గా వచ్చినప్పుడు కంపల్సరీగా బాగా నేర్చుకోండి, పేషెన్సీతో నేర్చుకోండి, ఫ్రెషర్గా జాబ్ చేయండి. మంచి స్కిల్ ఉంటుంది, మంచి మీకు స్కోప్ ఉంటుంది, ఫ్యూచర్లో మంచి నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఒకసారి ఫ్రెషర్గా జాయిన్ అయ్యారనుకోండి ఐటీ కంపెనీలో, మీకు చాలా స్కోప్ ఉంటుంది, మంచిగా నేర్చుకుంటారు, అందరూ మంచిగా మీకు అన్నీ నేర్పిస్తారు కూడా కంపెనీలోకి వచ్చిన తర్వాత. దాంతో మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. నాలెడ్జ్ గెయిన్ అయిన తర్వాత మీరు మళ్ళీ వేరే కంపెనీకి వెళ్ళినా, వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి సాలరీస్, మంచి ప్యాకేజెస్తో మీకు ఫ్యూచర్ ఉంటుంది. నా సజెషన్ ఇది, ఎందుకంటే నేను చూసాను అది. ఇంకొకటి, తెలుగు మీడియం కదా, నాకు జాబ్ రాదు, నేను చేయలేను, ఐటీ కంపెనీలో చేయలేను. ఐటీ కంపెనీలో జాబ్ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నా, చాలా ఈజీ. చేయని వాళ్ళకు ఏమనుకుంటారంటే చాలా కష్టమేమో అనిపిస్తుంది. తెలుగు మీడియం కదా, అట్లా ఏం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూనే ఉంటుంది. అది నో ప్రాబ్లం. ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ ఉంటే అదే వస్తుంది. ఒకసారి సెంటెన్స్ తప్పిపోతుంది, ఇంకొకసారి ఆటోమేటిక్గా అది అన్నీ చేస్తూనే ఉంటారు. ప్రాక్టీస్, పేషెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏం లేదు, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరికైనా జాబ్ వస్తుంది. Thanks for watching my videos.